అందరికీ హాయ్ అండి. మీరు మీ జీవితంలో ఇలా ఎన్నిసార్లు అనుకున్నారో మీకు తెలుసా? ఇది జరగాలి కానీ ఇంకా జరగలేదు. ఎందుకు జరగలేదంటే దానికి ఇంకా సమయం ఉందేమో, చాలా లేట్ అయింది, లేదా ఇప్పుడు ఏదైనా జరుగుతుందో అన్న భయము. కానీ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఇది కర్మ ఫలితమా, లేక కాలమే ఇలా చేస్తుందా, లేదా దేవుడు ఇలా టెస్ట్ చేస్తున్నాడా? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం డివైన్ టైమింగ్ గురించి. ఈ డివైన్ టైమింగ్ అంటే దేవుడు పెట్టిన టైమింగ్ అయితే కాదు, ఆ విశ్వమే మన కోసం ప్లాన్ చేసి ఉంచిన అద్భుతమైన సమయం గురించి. అంతేకాదు ఈ వీడియో చివరిలో పవర్ఫుల్ డివైన్ టైమింగ్ మెడిటేషన్ గురించి చెప్పబోతున్నాను. అందుకు వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో అయితే మనం ఒక 5 పాయింట్ల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వన్, డివైన్ టైమింగ్ అంటే ఏమిటి? డివైన్ టైమింగ్ అంటే మనం గ్రహించలేని ఒక విశ్వం యొక్క సమయం. మన జీవితంలో జరగాల్సిన మంచి సంఘటనలు కానీ చెడు సంఘటనలు కానీ మనకు అవసరమైనప్పుడు కాకుండా ఆ పని ఎప్పుడైతే జరిగితే మంచి అవుతుందో అప్పుడు జరుగుతాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి తను జాబ్ కోసం అప్లై చేశారు, ఎగ్జామ్లో పాస్ అయ్యారు, అంతా బాగుంది. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు, అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు. ఇలా జరగగానే కోపంగా బాధగా ఇలా ఉంటారు. కానీ 3 నెలల తర్వాత అదే కంపెనీ నుండి మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి మీరు హై ప్యాకేజ్తో సెలెక్ట్ అవుతారు. ఇదే డివైన్ టైమింగ్. మీకు ముందే జాబ్ అవసరమైనా కానీ మీరు డిజర్వింగ్ అయినది కొంచెం ల్యాటర్ అని విశ్వం భావించింది. అందువల్ల జాబ్ రావటం కొంచెం ఆలస్యమైనా కూడా మంచి రిజల్ట్స్తో వచ్చింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఎందుకు ఆలస్యం జరుగుతుంది? మనం మన కోరికను ఇప్పుడే జరగాలని డిమాండ్ చేశాం, కానీ విశ్వం అనేది సర్దుబాటు చేసే ఒక మాస్టర్ ప్లానర్. మనం కోరిన కోరిక జరగకపోవచ్చు, కానీ మనకు కావాల్సినది మాత్రం సరిగ్గా సమయానికి వచ్చి చేరుతుంది. ఎగ్జాంపుల్కి, మీరు ప్రేమలో ఉన్నారు, అది కొంచెం కలిసి రాదు, బోరున ఏడుస్తారు. కానీ కొన్ని నెలల తర్వాత మీరు నిజమైన సోల్మేట్ని కలుస్తారు. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, ఓ అప్పటి హార్ట్ బ్రేక్ నా దారిని మార్చిందని. దీన్నే డివైన్ డిలే అంటారు. ఇదే విశ్వం యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డివైన్ టైమింగ్ని ఎలా గుర్తించాలి? ఫస్ట్ది, ఫ్లోలో ఉన్నప్పుడు. జీవితంలో ప్రతి పని పెద్దగా ఎఫర్ట్స్ లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఒకదాని తర్వాత మరొకటి గుడ్ న్యూస్ వస్తూనే ఉంటాయి. మీ ఎనర్జీ లెవెల్స్ అనేటివి చాలా హైగా ఉంటాయి. సెకండ్ది, సైన్స్ ఫ్రమ్ యూనివర్స్. అంటే మీరు ఒకే నెంబర్ను రిపీటెడ్గా చూస్తూ ఉంటారు. లైక్ 111, 222, 333, స్వాన్ 999 వరకు. తర్వాత ఒకే పేరును పదే పదే వింటూ ఉంటారు. ఒకే ఆలోచన రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఇవే సిగ్నల్స్. నెక్స్ట్, అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్. అంటే ఉదాహరణకి, ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోవడం వల్ల మనం మన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళడం మిస్ అయిపోయాం. కానీ అదే రోజు కొత్తగా బెటర్ ఆఫర్ రావటం మనకు. ఇవన్నీ విశ్వం చెబుతున్న మెసేజ్లు. ఇంకా సరిగా టైం కాలేదు, నేను ఇంకా మీకోసం పెద్దగా సిద్ధం చేసి ఉంచాను అని విశ్వం చెబుతోంది. ఇక ఫోర్త్ పాయింట్, డివైన్ టైమింగ్ను ఆలస్యం చేయవద్దు. మనలో చాలామంది డివైన్ టైమింగ్ను, విశ్వం ఇచ్చే టైమింగ్ను డిలే చేయడం జరుగుతుంది. ఎందుకు? మనం ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. మనలో చాలా అంటే చాలా హడావిడిగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉండటం. విశ్వాన్ని నమ్మకుండా నెగిటివ్ ఫీలింగ్స్లో జీవిస్తూ ఉండటం. మీరు విశ్వాన్ని నమ్మితే విశ్వం మీకు ఎప్పటికీ చీట్ చేయదు. డివైన్ టైమింగ్ అనేది ట్రస్ట్, పేషెన్స్, ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్, డివైన్ టైమింగ్ కోసం 3 యాక్షన్ స్టెప్స్. ఫస్ట్ వన్,
ట్రస్ట్ ద ప్రాసెస్. ఇది ఎందుకు జరుగుతోంది అనే దాని బదులుగా ఇది ఏం నేర్పిస్తోంది అనే దాని మీద దృష్టి ఉంచండి. నెక్స్ట్, బీ రెడీ ఆల్వేస్. మీరు కోరుకున్నది ఎప్పుడైనా రావచ్చు. మీరు మెంటలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ రెడీగా ఉండాలి. నెక్స్ట్ది, లెట్ గో ఆఫ్ కంట్రోల్. మీరు ఎలా కావాలో, ఎంత టైంలో కావాలో ఫిక్సింగ్ అనేది చేయవద్దు. విశ్వానికి పని చేయడానికి ఫ్రీడమ్ను ఇవ్వండి. అది ఎలాగంటే, ఇప్పుడు మనం ఒక కోరిక బలంగా కోరుకున్నాం, దానికి సంబంధించిన అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మెడిటేషన్స్, గ్రాటిట్యూడు, ఇలా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా డైలీ కరెక్ట్ టైంలో చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఫలానా తేదీ వరకు నాకు ఆ కోరిక నెరవేరాలి అనుకున్నాం, ఆ తేదీ వచ్చింది, కోరిక నెరవేరలేదు అనుకో, నిరాశ పడవద్దు. ఆ కోరికను విశ్వానికి అప్పచెప్పి నీ పని నువ్వు చేస్తూ ఉండు. అది ఏ టయానికి రావాలో విశ్వానికి తెలుసు. అదే టయానికి విశ్వం తెచ్చి నీ కాళ్ళ వద్దకు పెడుతుంది. అప్పుడు సంతోషంగా అనుభవించు. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్లో చెప్పిన బోనస్ టిప్, డివైన్ టైమింగ్ మినీ విజువలైజేషన్. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఈ మాటలను పదే పదే రిపీట్ చేయండి. నాకు కావాల్సినది నాకు అవసరమైన సమయంలో వస్తుంది. నేను విశ్వాన్ని నమ్ముతున్నాను. నా జీవితంలో డివైన్ టైమింగ్ పని చేస్తోంది. నాకు కావాల్సినదంతా ఆల్రెడీ రాస్తోంది. నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి పాజిటివ్ వాక్యాలను విశ్వానికి ఎక్కించండి. ఇప్పటి వరకు మీరు నాతో ఈ డివైన్ టైమింగ్ గురించిన అద్భుతమైన సమయాన్ని నాతో కంప్లీట్ చేశారు. మీరు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మీలో బాధ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం చేయాల్సిన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. విశ్వానికి తెలుసు మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో పర్ఫెక్ట్గా తెలుసు. మనకన్నా మనకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అనేది విశ్వానికే 100% తెలుసు. మనలో ఎంత విశ్వాసం ఉంటే ఆ విశ్వం మనపైన అంత ప్రేమ చూపుతుంది. ఈ వీడియోని ఇష్టపడ్డారంటే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్లో ఐ ట్రస్ట్ డివైన్ టైమింగ్ అని రాయండి. ఇలాంటి శక్తివంతమైన విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీతో పాటు ఇతరులకి హోప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ.